హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్స్. నా పేరు కిరణ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. సో ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదండి. సో ఇవి వచ్చేసి 4G బుల్లెట్ నెపియర్ స్టమ్ అండి. సో నేనైతే ఇవి తెప్పించడం జరిగింది. సో ఇంతకు ముందు మన దగ్గర కోఎఫ్ఎస్ 29 గ్రాస్ అనేది ఉండేది. సో అదైతే 3 years వరకు మనకు వచ్చింది. సో తర్వాత కొద్దిగా అడవి పందులు దింగం చేయడం వల్ల వాటిని అయితే తీసేసడం జరిగింది. సో వీటితో పాటు అలాగే స్మార్ట్ నెపీరియర్ కూడా తెప్పించడం జరిగింది. అవొక 300, ఇవొక 300. సో స్మార్ట్ నెపీరియర్ వచ్చేసి సో టోటల్గా మనకు గ్రాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో చాప్ కట్టర్ లేకుండా కూడా పెట్టేస్తే తింటుంది అన్నమాట. సో మనమైతే ఇంతకు ముందు కత్తితో చాప్ వేస్తుంటే సో పెరిగిన తర్వాత మనం కూడా అలాగే కట్ చేయబోతున్నాం. సో ఈ 4G బుల్లెట్ వచ్చేసి కొద్దిగా కాడ దొడ్డు ఉంటుంది అండ్ ఆకు మరీ అంత రఫ్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో మనకైతే పెట్టడానికి కొద్దిగా టైం ఉంది కాబట్టి నేనేం చేసిన అంటే ఒక గోనె సంచి తీసుకొని సో అందులో వీటన్నిటిని వేసి డైలీ వాటర్ కొడుతూ దాన్ని తడిగా ఉండేటట్టు చూసుకున్నాం. సో ఇలా అయితే మనం ఒక వారం వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇందులోనే మనకు మొలక అనేది రావడం జరుగుతుంది స్టమ్కి. సో దాని తర్వాత భూమిని మంచిగా మన మేకలెరువు తోటి వేసి దున్నిపించుకొని రొప్పిపించుకొని సో మడులైతే కట్టించుకోవడం జరిగింది. సో ఇలా మడులు కట్టించుకొని వాటిని అయితే మనం నాటడం జరుగుతుంది అన్నమాట. సో మనకు ఫస్ట్ క్రాప్ వచ్చేసి 60 నుంచి 70 రోజులు టైం పడుతుందని చెప్పడం జరిగింది. సో ఒక 3 మడులు వచ్చేసి ఈ 4G బుల్లెట్ అండ్ ఒక 2 మడులు వచ్చేసి స్మార్ట్ నెపీరియర్ పెట్టుకోవడం జరిగింది అన్నమాట. సో ఇది వాటర్ ఇచ్చుకున్న తర్వాత బురదలో వాటిని కూర్చోడం జరిగింది. సో 4G బుల్లెట్కు మధ్యలో ఒకటే ఘన ఉండడం వల్ల వాటిని మనము చెరుకు ఎట్లా పెడతారో సో దాని భూమిని టచ్ అయ్యేటట్టు పెడితే మనకు అనేది 100% రిజల్ట్ ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.